కృష్ణం వందే జగద్గురు. కృష్ణ టీవీ ప్రేక్షకులకు నమస్కారములు. మరి సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇంకా వివరిస్తున్నాడండి. సరే, ధృతరాష్ట్రుడు బాధ ద్రోణుడి దగ్గరికి అంటే చెప్పిన తర్వాత అప్పుడు సంజయుడు చెప్తున్నాడు అండి. అక్కడ దుర్యోధనుడు ఏమన్నాడంటే ఒక మాట అన్నాడు, మన సైన్యాన్ని భీష్మాభిరక్షితం అని ఆయన వైపు చూసి ఒకసారి చెప్పినట్టుగా ఈయనకు ఆనందం కలిగించండి. భీష్మాచార్యకి ఏమిటే మాటల చేత భూపతులు మన్ననలంది పురంబులితులు మాట అండి. ఒక్క మాట నువ్వు గొప్పవాడు అంటే, గొప్పవాడిని కూడా ఒక మాట అంటే వాడు ఇంకా ఉత్సాహంగా పనిచేస్తాడండి. ఆ మాట అనేటప్పటికీ భీష్ముడండి వెంటనే తన యొక్క శంఖం పట్టుకొని సింహనాదం చేసేటండి. అదే అక్కడ ఆయన గీతలో ఆయన అంటున్నాడండి. ఏమన్నట్ట, తస్య సంజయనయన్ హర్షం 12వ శ్లోకం 1వ అధ్యాయంలో కురువృద్ధ పితామహ. కురువృద్ధుడు గడ్డాలు నెలిసిపోయి ఉండి మన కరుణశ్రీ గారు అంటాడండి, నువ్వు ఒకప్పుడు పరశురాముడినేమో చాలా అల్లాడేట్ చేసావు, అప్పుడేటికి గోటుకి మీసము చిక్కున్నాడు, 7 నాళ్ళు పోరు వెలయించిన భార్గవరాముడు ఎంత అల్లాడను అంటాడు భీష్ముడి గురించి. ఈయనప్పుడు గోటికి మీసం కొద్దిగా మీసాలు వచ్చినాయిట, ఏది పరశురాముడితో యుద్ధం చేసినప్పుడు. ఇప్పుడు 3 కాళ్ళ ముసలయ్యావు. ఇవాళ భారత యుద్ధం చేసేటప్పుడు మనం ఏదో చూడండి కర్ర పట్టుకొని ఎడుతుంటే 3 కాళ్ళు అంటారు, 3 కాళ్ళ ముసలయ్యేటుంటారు. కానీ ఇప్పుడు కూడా నువ్వు ఎలా ఉన్నావు అలాగే ఉన్నావు, ఎంత గొప్పవాడు అయ్యా నువ్వు అంటాడు కరుణశ్రీ దజాల పాపయ్య శాస్త్రి గారు భీష్ముడు వర్ణిస్తూ. అటువంటి కురువృద్ధుడు పితామహుడు, అందుకని అంటున్నాడు కురువృద్ధ పితామహ సింహనాదం నినద్యోచ్ఛ శంఖం దధ్యో ప్రతాపవా. ఇది మా భీష్ముడి చేత రక్షింపబడిందని ఒక్క మాట దుర్యోధనుడు అనేటప్పటికీ ఇతనికి ఆనందం కలిగించాడు. వెంటనే శంఖం పుచ్చుకొని బ్రహ్మాండంగా ఆ శంఖాన్ని శంఖనాదం చేసేటండి. చేసేటప్పటికి అక్కడి నుంచి ఇక పాండవులు ప్రారంభం యుద్ధం, వాళ్ళు శంఖం ఊస్తే వీళ్ళు శంఖం ఊతారండి. ఇక్కడ ఈ వివరణలన్నీ ఎవరెవరే శంఖంలో ఊదారో కూడా మనకు భగవద్గీతలో వర్ణించబడ్డదండి. 15-16 ఈ శ్లోకాల్లో అవి శంఖాలు ఉదరడం కాబట్టి కొంచెం సంగ్రహంగా మీకు మనవి చేస్తాను. పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనుంజయ. ఈయన అర్జునుడు శంఖం ఊడితే సారథి అయిన కృష్ణుడు కూడా శంఖం ఊదేటండి. అది అక్కడ గొప్పతనం. ఏదో సారథిగా కూర్చున్నాడండి ఆయన. సారథ మొత్తం ప్రపంచాన్ని నడపగలిగిన వాడు. అందుకని ఆయనకు వచ్చే ప్రత్యేకమైన శంఖం, దాని పేరు పాంచజన్యం. అది కూడా తెచ్చుకున్నాడు ఆయన. శ్రీ మహావిష్ణువు శంఖమే ఇప్పుడు ఈయన కృష్ణుడు తను కూడా తన దగ్గర పెట్టుకున్నాడు దాన్ని. అటువంటి పాంచజన్యం అనే పేరు గల శంఖాన్ని శ్రీకృష్ణుడు, దేవదత్తం అనే పేరు గల శంఖాన్ని అర్జునుడు, అయ్యా భీముడు పౌండ్రము అనే పేరు గల శంఖాన్ని, కుంతీపుత్రుడైనటువంటి యుధిష్ఠిరుడు, మనందరం చాలామంది ధర్మరాజు అంటుంటామండి. ఆ ధర్మరాజు యొక్క అసలు పేరు ఏంటంటే యుధిష్ఠిరుడు. అందువల్ల ఆయన యుధిష్ఠిరుడు ఏం చేశాట, అనంత విజయము అనే పేరు గల శంఖాన్ని ధర్మరాజు గారు, అయ్యా నకుల సహదేవులకు కూడా 2 పేర్లు ఉన్నాయట శంఖాలకి, సుఘోష మణిపుష్పకము అనేటువంటి ఈ పేర్లు కలిగినటువంటి శంఖాలు నకుల సహదేవులు. అయ్యా కాశీరాజు, మహారథుడైన శిఖండి, దృష్టజుమ్నుడు, ఇలాగా ఇంకా వాళ్ళ పేరు చెప్పలా, ఇలా తమ శంఖాలను పూజించారు అని చెప్పేసి 18వ శ్లోకం వరకు ఈ శంఖాల యొక్క వివరణని సంజయుడు ధృతరాష్ట్రుడికి వివరించడం జరిగిందండి. తర్వాత ఇక్కడ ఏమైందంటే ఒక్క మాట అడిగాటండి అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో. ఇదే ఇక మొదలండి ప్రారంభం. అసలు ఈ భగవద్గీతకి ఆరిజనం ఏమిటి అంటే అర్జున ఉవాచ. అర్జునుడు ఒక మాట అన్నట్టండి 21వ శ్లోకం. ఏమన్నట్టు ఆయన, సేనయోర్యుభయోర్ మధ్య రథం స్థాపయమే అచ్యుత. ఇదండి అర్జునుడి యొక్క కోరిక. ఓ అచ్యుత, ఈ సంబోధనే చూడండి, నాశనరహితుడా అని అంటున్నాడు. ఎందుకని, అటువంటి వాడు కాబట్టే వీళ్ళని కూడా కాపాడగలడు ఆయన. ఓ అచ్యుత, నువ్వు
సేనయో ఉభయోర్ మధ్యే ఈ రెండు సైన్యాల యొక్క మధ్యలో నువ్వు తీసుకెళ్ళి రథాన్ని నిలబెట్టు, ఒక్కసారి మన సైన్యాన్ని వాళ్ళ సైన్యాన్ని కూడా కొంచెం దగ్గర నుంచి చూడాలనుంది నాకు అని అడిగాడు. అడిగేటప్పటికి ఈయన ఏం చేశాట, తీసుకెళ్ళాడు. ఎందుకని? పైగా ఎవరెవరితో నేను యుద్ధం చేయాలో ఒకసారి నాకు చూడాలనుందయ్యా అన్నట్టండి. అనేటప్పటికీ అప్పుడు ఆ కృష్ణ పరమాత్మ అలాగే తప్పకుండా నేను ఆ విధంగానే చేస్తాను అని చెప్పి ఎక్కడ తీసుకెళ్ళి రథం నిలబెట్టాలో అక్కడ పెట్టి, ఇదండి పరమాత్మ యొక్క గొప్పతనం. ఎక్కడ తీసుకెళ్ళి నిలబెట్టాడా ఆ యుద్ధాన్ని? సరిగ్గా ఎదురుగుడా భీష్ముడు, ద్రోణుడు, ముఖ్యమైనటువంటి గురువుగారు, తాతగారు ఎవరైతే ఎదురుగుండా కనిపిస్తారో, ఎందుకంటే ఇతనికి మధ్యలో వస్తే కష్టం, ఈ వ్యామోహం. ఇది ముందే ఏదో వదిలించేసుకుంటే, ఇప్పుడు జ్వరం అనేది పరీక్షల్లో వస్తే కష్టపడి ఆ ముందే ఏదో మందులు వాడి దాని గురించి వదిలించేసుకుంటే మంచిది, ఏదో వ్యాక్సిన్ ఏదో వేసుకొని. అలాగా ఇప్పుడు ఇది ముందే వదిలించేయాలి. దీన్ని ముందే వదిలించాలంటే వచ్చే వ్యామోహం ఇప్పుడే రావాలి. ఇప్పుడే రావాలంటే భీష్ముడి దగ్గర తీసుకెళ్ళి రథంలో. అంత ఆలోచన అండి కృష్ణ పరమాత్మకి. అందుకని తీసుకెళ్ళి సరిగ్గా వాళ్ళ ముందు తీసుకెళ్ళి రథం నిలబెట్టాడు. స్వస్తి.